వెల్కమ్ టు వైఎల్ఆర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అక్షయ్ ఇన్స్టిట్యూట్ ద్వారా టైలరింగ్ శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు అందజేత. వెల్లుట్ల తాండాలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కు తగిలి ఆవు మృతి. మాజీ మున్సిపల్ చైర్మన్ కొడుమల సత్యనారాయణ కౌన్సిల్ పదవికి రాజీనామా. అమ్మా నాన్నల అనాథ సేవా ట్రస్ట్ కు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కుర్మ సాయిబాబా విరాళం అందజేత. ఎల్లారెడ్డి మండలంలోని అన్నాసాగర్ గ్రామంలో అక్షయ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో 20 మందికి టైలరింగ్ శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు అందించారు. ఈ సర్టిఫికెట్లు విశ్వకర్మ లోన్లు, ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ లోన్ల కోసం ఉపయోగపడతాయని అక్షయ్ ఇన్స్టిట్యూట్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ భూపాల్ తెలిపారు. సర్టిఫికెట్ ప్రధాన గ్రామ పెద్దల సమక్షంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో అన్నాసాగర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ నాజర్, ఉపాధ్యక్షులు మహేష్, కాశీరామ్, అహ్మద్ బాషా, రజాక్, ఖలీల్, టైలరింగ్ శిక్షణ ఇచ్చిన టీచర్ సోఫియా పాల్గొన్నారు. ఇన్స్టిట్యూట్ ద్వారా శిక్షణ పొందిన విద్యార్థులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఎస్ భూపాల్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అక్షయ్ సంస్థ వారిని అభినందించింది. వెల్లుట్ల తాండాలో ఒక ఆవు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కు తగిలి మృతి చెందింది. గ్రామస్తుల వివరాల ప్రకారం జాత్రోతు సావిత్రి చెందిన ఆవు గడ్డి మేస్తూ ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి చేరడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలియజేశారు. ఈ ఘటనతో గ్రామంలో ఆందోళన నెలకొంది. వారు ఆవు చనిపోవడంతో ఆర్థికంగా నష్టపోయారని అన్నారు. గ్రామస్తులు, స్థానిక అధికారులు విద్యుత్ శాఖను బాధిత కుటుంబానికి తక్షణ సహాయం అందించాలని కోరుతున్నారు. అలాగే ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఎల్లారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ కొడుమల సత్యనారాయణ బుధవారం రోజు తన కౌన్సిల్ పదవికి రాజీనామా చేశారు. ఈ నిర్ణయం కోసం ఎమ్మెల్యే మదన్ మోహన్ అనుమతితోనే ఆయన రాజీనామా చేయడం జరిగిందన్నారు. రాజీనామా పత్రాన్ని స్థానిక ఆర్డీఓకి అందజేసిన సత్యనారాయణ తన వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. గత 4.5 సంవత్సరాల్లో ఎల్లారెడ్డి పట్టణ అభివృద్ధి కోసం తన నాయకత్వంలో అనేక ప్రాజెక్టులు విజయవంతంగా అమలయ్యాయి. ఇంటిగ్రేటెడ్ మార్కెట్, బస్ స్టాండ్, సీసీ రోడ్లు, చిల్డ్రన్ పార్క్, వైకుంఠధామం వంటి అభివృద్ధి పనులు ఆయన కాలంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రజితా వెంకటరామరెడ్డి, మాజీ జెడ్పీటీసీ సామెల్, తిమ్మారెడ్డి, బోండ్ల సాయిలు, గంగారెడ్డి, శంకరయ్య, సంతోష్, వెల్లుట్ల మాజీ సర్పంచ్ గంట సాయిలు, బిక్కనూరు సంజీవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు నాగరాజు, సాతల్లి గ్రామ అధ్యక్షులు సత్యనారాయణ, రేపల్లెవాడ గ్రామ అధ్యక్షులు యాదయ్య, శివనగర్ అధ్యక్షులు మహేష్, సోమరిపేట అధ్యక్షులు కిష్టయ్య, ఇతర రాజకీయ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కార్యక్రమంలో పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా హైతనగర్ పోచర మున్సిపాలిటీ పరిధిలోని అన్నాసాగర్ కాలనీలో ఉన్న అమ్మా నాన్నల అనాథ సేవా ట్రస్టుకు ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కురుమ సాయిబాబా తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం విరాళం అందజేశారు. మానవ సేవే మాధవ సేవ, అమ్మా నాన్నలకు మించిన మరొక దైవం లేదు అని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్ వాలంటీర్స్ శ్రీరామ్, రమేష్, ప్రకాష్, మహేష్, కాంగ్రెస్ ఎఫ్ మండల యూత్ అధ్యక్షులు సంతోష్ నాయక్ పాల్గొన్నారు. ఎల్లారెడ్డి మండలంలోని మైనారిటీ మరియు సాంఘిక గురుకుల పాఠశాలలో విద్యార్థుల పరిస్థితి తీవ్రంగా ఉందని బీఆర్వీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బన హరీష్ తెలిపారు. బుధవారం రాష్ట్ర బీఆర్వీఎస్ పిలుపు మేరకు ఆయన పాఠశాలలు సందర్శించి విద్యార్థుల నుంచి భోజన, యూనిఫామ్స్, అలాగే ఇతర సమస్యల గురించి తెలుసుకున్నారు. నాణ్యమైన భోజనం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, 40 మంది విద్యార్థుల మరణాలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న లోభాను, దీపక్, పరశురామ్, ఆదిమూల సతీష్ కుమార్, ఏగుల నరసింహులు, నాగం సురేందర్, ఇమ్రాన్, అరవింద్ గౌడ్, మనోజ్, దయాకర్, భార్కాత్, సత్యం తదితరులు పాల్గొన్నారు.
ఇప్పుడు అందులో పోయినాం, పర్మిషన్ ఇచ్చారు. అట్లా కాదు మీకే. ఇప్పుడు మేము వచ్చినాం, మేము బాధ్యత విజిట్ చేసి మీరు బాధ్యత గల వ్యక్తి, మేము బాధ్యత లేని వాళ్ళం కావచ్చు. మేము మాట్లాడినట్టు మీరు మాట్లాడితే కరెక్ట్ కాదు కదా. అది మేము మాట్లాడినట్టు మీరు ఎట్లా మాట్లాడతారు? స్టూడెంట్ సమస్యల మీద వస్తారా రారా ఎవరైనా? హాస్టల్ సమస్యలని స్టూడెంట్ సమస్య ఇద్దరే చెప్పండి. ఓకే అడుగుతాను, అడిగే మరి మీరు చెప్పారు. నేను నిన్నే ఉంటా, ఆయన చెప్తాడు, ఆయనకేం అవసరం. నిన్న కూడా ఏం జరిగిందంటే సార్, అక్కడ ప్రిన్సిపాల్ కాలేజ్ టైం లేడు, ఎందుకు లేడు అన్న దాని నుంచి ఇష్యూ జరిగింది. సరే సార్ మీరు లేడు కరెక్టే, ఎందుకు లేడు అంటే బయటకండి, ఎందుకు ఏంటి కలెక్టరేట్లో మీటింగ్ అన్నా లేదు అన్న పర్సనల్ స్కూల్ టైంలో ఎట్లా పోతాడు అని అడిగినందుకు వాళ్ళు పిలిపించారు అంతే, అంతకుమించి ఏం లేదు. ప్రిన్సిపాల్ కూడా ఏమన్నాడంటే, మీరు ఇష్యూ చేయకుండా సైలెంట్ గా పోయేది ఉంటే బోర్డంటే 100% మేము సైలెంట్ గా ప్రాబ్లం ఉంటే గవర్నమెంట్ దృష్టికి పోయేతందుకే తప్ప వేరే ఏం లేదు. మళ్ళీ పిల్లలు కూడా ఇబ్బంది కాకుండా అన్ని ఫెసిలిటీస్ ఉండేతందుకే అంటే సరే అని ఓకే అని పర్మిషన్ మేము అడుగుతాం. ఒకసారి మేము ఒక్కసారి అడుగుతాం. ఒక్క నిమిషం, మేము సామరస్యంగా పోయి రాకపోతే కూడా మేము ఇష్యూ కూడా చేయం. సరే ఏంటి సార్ సార్ ఒకటి మీరు వినండి, మీరు మాకు అది కాదు అపోజిట్ కాదు, నేను మీకు అపోజిట్ కాదు. మా వల్ల ఏంటంటే మీ వల్ల మీరు చెప్పండి, నేను చెప్పినాక చెప్పండి. చెప్పండి ప్లీజ్, చెప్పండి చూసుకుంటా అంటే సార్ ఒక మీరెందుకు సార్, మీరు బాధ్యత గల మీది కాదు కానీ ఒక రిపోర్టర్ ఉంటాడు అంతే, మాకు అవసరం. ఎందుకంటే అక్కడ మాకు ఇబ్బంది కావద్దు కాబట్టి. సార్ ఇప్పుడు పిల్లలు ఏం చెప్తున్నారు, ఇప్పుడు మేము మంచిగా చెప్పినా కూడా మేము రాంగ్ పోర్ట్రేట్ చేయాలి కదా, వాళ్ళు అంత బాగా చెప్తే మీకే అన్నట్టు కూడా ఓకే సార్, ఒక రిపోర్టర్ వస్తాడు, మేము ఏం ఫోటో మా ఫోన్లు కూడా సార్ మీ దగ్గర పెట్టైపోతాం. రిపోర్టర్లను రాని ఇప్పుడు తెలంగాణ మేము సార్ చెప్పారు రాని మీరు సర్కిల్ చూపెట్టండి కదా మీకు వచ్చింది. అట్లాగా సార్ ఒకటి మాట, నేను 20 సంవత్సరాలు ఇప్పుడు ఇప్పుడు ఏమైనా సమస్య ఉంటే మీ తీసుకోపోవడానికి కదా మీ ఉద్దేశం. మీరు వచ్చిన గవర్నమెంట్ దృష్టి తీసుకోపోవాలి. ఏంటంటే మేము కూడా ప్రూఫ్ ఇచ్చేస్తాం, మేము అలిగేషన్ కోసం కాదు సార్. ఒకటి ఏంటంటే మెస్ కాడ ఒక ఫోటో తీసుకుంటాం, కథం వెళ్ళిపోతాం అంతే కాదు సార్. ఇప్పుడు మాకు కూడా అక్కడ అసలే వద్దన్నారు ఆయన సార్. హైదరాబాద్ కొత్తపేటలో ఫుట్పాత్లపై ఉన్న చిన్న దుకాణాలను తొలగించిన ఎల్బీ నగర్ ట్రాఫిక్ పోలీసులు. శేర్లింగంపల్లిలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి గులాబీ కండువా కప్పుకున్న 50 మంది కాంగ్రెస్ నాయకులు గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి స్వాగతించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలు బూటకపు మాటలతో ప్రభుత్వం నడిపిస్తున్నారు. కాంగ్రెస్ విధానాలను చూసే అందరూ బీఆర్ఎస్ పార్టీకి తిరిగి వస్తున్నారు. బీఆర్ఎస్ మాధవరం ఎమ్మెల్యే కృష్ణారావు. తెలంగాణ రాష్ట్రంలో ఒక రైతులే కానీ ఒక పింఛన్దారులే కానీ ఇలా పింఛన్దారులకు 4000 రూపాయలు ఇస్తామని చెప్పి 100 రోజుల్లో ఇలా పింఛన్దారులకు మనం మోసం చేసే ప్రయత్నం చేశారు. అది కూడా జనవరిలో ఇవ్వలేదు పింఛన్లు, ఆగస్టులో కూడా పింఛన్లు ఇవ్వలేదు. సుమారుగా 2500 కోట్ల రూపాయలు ఇలా ప్రజలకు వచ్చే హక్కును దాన్ని మీరు ఇవ్వలేకుండా
నిరుపేదలైనటువంటి పింఛన్దారులందరూ కూడా ఎగొట్టే ప్రయత్నం చేశారు. అదేవిధంగా రైతులకు రైతు బంధు నాటేసేటప్పుడు ఇచ్చేటప్పుడు రైతు బంధు కూడా మీరు ఈరోజు రైతు బంధు ఇవ్వకుండా 1 year అయిపోయింది, కలాపం చేసుకుంటాం, మళ్ళీ మేము మన సంక్రాంతి తర్వాత ఇస్తామంటే ప్రయత్నం. రైతు రుణమాఫీ అది సుమారుగా 30-40 వేల కోట్ల రూపాయలు అని చెప్పి 7,500 కోట్లకి పరిమితం చేసి అది కూడా ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేశారు. అందుగురించే ప్రజలందరూ కూడా ఒకతాటి మీదకి వచ్చారు. ఏదైతే టీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది ఎలక్షన్ ముందు కానీ ఎలక్షన్ తర్వాత పోయినటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఆ రోజున కేసీఆర్ నాయకత్వంలోనూ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొండపోచమ్మ కానీ మల్లన్న సాగర్ ద్వారా బ్రహ్మాండమైనటువంటి వాతావరణం వచ్చి హైదరాబాద్ నగరానికి నీళ్ళు వచ్చినాయని చెప్పి ఇలా ప్రజలు ఎంతో హర్షిస్తూ ఉన్నారు. నేను నిన్ననే కొన్ని హాస్పిటల్ పోతే ఒక్క దగ్గర కూడా కనీసం కూలీ లేనటువంటి పరిస్థితి నేను చూశాను. అందుకొరకే ఈరోజు శ్రీకాంత్ దస్మంటి వారు కుక్కట్పల్లి డివిజన్కు సంబంధించినటువంటి అధ్యక్షుడు, శ్రీలింగంపల్లికి సంబంధించిన అధ్యక్షుడు లక్ష్మీనారాయణ కానీ అలా ఆధ్వర్యంలో ఈరోజుగా 56 మంది మళ్ళీ తిరిగి మేము టీఆర్ఎస్ పార్టీతో అభివృద్ధి జరుగుతుంది సాధ్యమైతే అన్నటువంటి ఆలోచనతో మా పార్టీ రావడం అనేది స్వాగతం అవుతా ఉన్నాం. ప్రజల పక్షాన టీఆర్ఎస్ పార్టీ ఎప్పటికి ఉంటుంది, ప్రజల పక్షాన నిలబడుతుంది, అన్ని వర్గాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. నిన్ననే 9 బ్రాహ్మణులు వాళ్ళు పాపం హైదరాబాద్ దాంట్లో షాపులు పెట్టుకుంటే వాళ్ళకి మేము ముఖ్యమంత్రి దృష్టికి నేనే తీసుకెళ్ళి ఆ టైంలో కేసీఆర్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు కనీసం కరెంటు కట్టలేనటువంటి పరిస్థితి ఉన్నారు అని చెప్పితే ఆ రోజు ఎంబడే జైవో ఇచ్చి ₹1 లేకుండా వాళ్ళకి ఫ్రీ కరెంట్ ఇచ్చాం. వాళ్ళకి ఇప్పుడు ఫ్రీ కరెంట్ ఎత్తేసి వాళ్ళు సుమారుగా ఫ్రీ కరెంట్ అయితే వాళ్ళు 30-40 వేల బిల్లులు వచ్చే అవకాశం తీసుకొచ్చారు. అందుకే నిన్న 3 నుంచి 4 వేల మంది నిన్న వాళ్ళు ధర్నా చేసి నిరసన తెలిపే కార్యక్రమం చేశారు. ఈ రకమైనటువంటి నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంటే ఈ పండుగ వాతావరణం అని చెప్పి మేము పండుగలు చేశాము, 8,000 కోట్లు 1,000 కోట్లు అని చెప్పి మేము ఇనాగ్రేషన్ చేసి మేము ఫౌండేషన్ చేసి మళ్ళీ దాన్ని నేను ఇనాగ్రేషన్ చేయడం అనేది బాధ కలిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రజల పక్షాన ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. జై ప్రజాపాలన ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న విజయోత్సవంలో భాగంగా బతుకమ్మ ఘాట్లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ముఖ్య అతిథిగా వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రసంగించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఒక్కొక్కటిగా ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నామని ప్రభుత్వ వైపు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. అందరి ఆశీర్వాదంతో ఏడాది పూర్తి చేసుకున్నామని, రాబోయే రోజుల్లో మరింత ఉత్సాహంతో ప్రజల కోసం పనిచేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వెలుముల స్వరూప, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, కమిషనర్ లావణ్య, స్థానిక కౌన్సిలర్ దేవదాస్ తదితరులు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాలు కూడా మహిళా తల్లుల ద్వారా కొనుగోలు చేసే క్రమంలో ఏర్పాటు చేసినటువంటిది ఇప్పటికి ఇంచుమించు 20 సంవత్సరాలకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా నడుస్తున్న 500కి సిలిండర్ పేదలకు చెప్పని ఇస్తూ మొదలుపెట్టి పోతున్న సందర్భం. ఇంకా కొన్ని కార్యక్రమాలు స్వరూపగా లావణ్య స్వరూపారెడ్డి గారు, లావణ్య గారు, అదేవిధంగా మా పట్టణ అధ్యక్షులుగా ఉన్నటువంటి మిత్రులు ప్రకాష్ గారికి చాలా మంది పెద్దలు పేరు పేరున అందరికీ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి సిరిసిల్ల పట్టణ ప్రముఖులు, మహిళా తల్లులు, యువకులు, పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం సందర్భంగా తెలియజేస్తూ, సంవత్సర కాలంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, రాష్ట్రంలో మంత్రివర్గ సహచర పెద్దల సహకారంతో మన ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి పెద్దలు మంత్రులు ఉన్న పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు సైతం ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకొని పోవాలని చెప్పి లక్ష్యంతో ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్ని ఒకటికొకటి అమలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఏడాది పూర్తయినటువంటి పరిస్థితులలో తెలంగాణ ప్రజానికం విజయోత్సవాలు జరుపుకోవాలని చెప్పని ఇప్పటికే వరంగల్లో మహిళా తల్లులందరితో కలిసి మహిళా పండుగను జరుపుకున్నాం. మహబూబ్ నగర్లో రైతు మిగతా కూడా ఇవ్వాలని చెప్పని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సందర్భాన్ని కూడా మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ మరి ఇంత చక్కటి కార్యక్రమం వాతావరణంలో జరుగుతున్నటువంటి ఈరోజు మన సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కూడా జరగడం ఆనందదాయకం, శుభదాయకం. రాబో రోజుల్లో కూడా ఇదే స్ఫూర్తిని మనం తీసుకొని రాజకీయాలకు అతీతంగా మన ప్రాంతాన్ని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రేవంత్ రెడ్డి గారి సహకారంతో గౌరవ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు ఉప ముఖ్యమంత్రి గారు, ఆయా శాఖల మంత్రుల యొక్క
సమన్వయంతో మన ప్రాంతానికి రావాల్సినటువంటి న్యాయమైన అవసరమైన తప్పని పరిస్థితులు ఇది కావాలని చెప్పి ప్రజలు కోరినటువంటిది ప్రతిదీ ప్రాంతాన్ని తీసుకురావడం కోసం ప్రయత్నం చేసుకుంటూ ముందుకు సాగుదామన్నమాట. దానికి నా వంతు సహకారం ఎల్లవెల్లి ఉంటుందన్నమాట సందర్భంగా నేను తెలియజేస్తూ మరి పండుగ కార్యక్రమం సంబంధించిన కార్యక్రమం యథావిధిగా కొనసాగించవలసిందిగా నిర్వాహకులను కోరుతూ నన్ను ఆహ్వానించినటువంటి స్థానిక అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ కానీ, మా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కానీ, మా మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ, కౌన్సిల్ అందరూ కూడా, పట్టణానికి సంబంధించిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్థానిక బాలుర కళాశాల మైదానం నుంచి పట్టణంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. భారత మాతకి జై అంటూ నినాదాలు చేస్తూ హిందూ బంధువులు ముందుకు కదిలారు. హిందువులపై దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నట్లు హిందూ ఐక్యవేదిక సభ్యులు పేర్కొన్నారు. బంగ్లాదేశ్లో హిందువుల పక్షాన కృష్ణదాస్ అనే వ్యక్తి పోరాడుతుంటే ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేసి ఇబ్బందులు పెడుతున్నారన్నారు. మానవ హక్కుల సంఘం ఇలాంటి సంఘటనలపై స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలందరూ సంఘటితమై ఐక్యంగా ఉన్నప్పుడే తమను ఎవరూ ఏమి చేయలేరన్నారు. దేశంలో హిందూ వాడిని, హిందూ నినాదాన్ని వినిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హిందూ ఐక్యవేదిక సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పిలవగానే వాట్సాప్లో చూసి కొందరు, ఫోన్ల ద్వారా కొందరు ఇచ్చేసినటువంటి బంధువులందరికీ కూడా నమస్సుమాంజలు. ఎందుకంటే పక్కనున్నటువంటి బంగ్లాదేశ్లో ఒకప్పుడు ఇది భారతదేశంలోని అంతర్భాగమే అయినా మన ఆనాటి నాయకులు ఒక పరిపాలనా దృష్ట్యా వారికి ఇచ్చినటువంటి దేశాన్ని సుభిక్షంగా ఉన్న సందర్భంలో ఇప్పుడు అక్కడి ప్రభుత్వాన్ని మార్చేసి అక్కడి హిందువులను ఊచకోత చేస్తున్నటువంటి సందర్భం మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. అలాంటి సందర్భంలో ఒక భక్తుడైనటువంటి కృష్ణదాస్ గారు ఏం చేశారండి? ఆయనను అరెస్ట్ చేయడానికి కారణం ఏమిటి? మామూలు భక్తి బోధిస్తూ అందరికీ హిందూ ఐక్యవేదిక అని హిందువులందరినీ జాగరూకత చేసినందుకు ఆయనను జైల్లో వేశారు. పేరుకే ప్రజాపాలన, నడిచేదంతా కార్పొరేట్ పాలన అని తాజా మాజీ సర్పంచులు జేఏసీ జిల్లా అధ్యక్షులు అక్కనపల్లి కరుణాకర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి జిల్లా కలెక్టరేట్ వరకు పాదయాత్ర నిర్వహించారు. గత 8 నెలల నుండి సర్పంచులకు రావాల్సిన పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని ఉద్యమం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తాజా మాజీ సర్పంచుల జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాపాలన పేరుతో విజయోత్సవాలు చేసుకుంటున్న సీఎంకు సర్పంచుల బాధలు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఏడాది కాలంలో 60,000 కోట్ల రూపాయలు కిస్తీల రూపంలో మితి కట్టడానికి అయినాయని చెబుతున్నారని, ఇప్పటి వరకు 85,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని నడిపిస్తున్నా అంటున్నారని, అప్పులు కట్టడానికి మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, రాష్ట్రంలో ముందుకు తీసుకువెళ్లడానికి 1,000 కోట్ల రూపాయలు అప్పులు చేయడానికి మీ దగ్గర డబ్బులున్నాయి, కానీ ఒక సర్పంచులకు రావాల్సిన డబ్బులు ఇవ్వడానికి మాత్రం రాష్ట్రం అప్పుల పాలైందని దాటవేయడం సరికాదన్నారు. 9వ తారీఖు నుండే జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనైనా తమ సర్పంచుల పెండింగ్ బిల్లులపై చర్చించి వెంటనే సర్పంచులకు రావాల్సిన పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, ఆ తర్వాతనే స్థానిక సంస్థల ఎలక్షన్స్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేని పక్షంలో ఈ నెల 27వ తేదీ నుండి అమరవీరుల స్తూపం దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేపడతామన్నారు. సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే ప్రభుత్వం వైఖరి, సర్పంచుల రాష్ట్ర పెండింగ్ బిల్లులు వెంటనే, సర్పంచుల రాష్ట్ర పెండింగ్ బిల్లులు వెంటనే. ఇదే మీ రాజ్యం, ఇదే మీ ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం చేస్తామన్నారు. సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ, ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు మంజులాలు మాట్లాడుతూ, గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా వర్కర్ల సమ్మె టెంట్ల వద్దకు వచ్చి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, గత సంవత్సర కాలంగా తమ సమస్యలు పరిష్కరిస్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నామని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమని అన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే కింద డిమాండ్లు పరిష్కరించకపోతే రాబో రోజుల్లో సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని సమ్మెకు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 నిర్ణయించాలని, పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత తదితర సౌకర్యాలు కల్పించాలని, ఆశాలకు రావాల్సిన కరోనా రిస్క్ అలవెన్స్, పీఆర్సీ, లెప్రసీ, పల్స్ పోలియో, ఎలక్షన్ డ్యూటీలు, ఇతర సర్వేల పెండింగ్ బిల్లులను చెల్లించి ఆశాలకు ప్రభుత్వం అధికారులు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ధర్నా కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి, మహిళా సంఘ జిల్లా అధ్యక్షులు సూరం పద్మ, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అనిల్ దాస్ గణేష్, ఎలికేటి రాజశేఖర్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గురిజాల శ్రీధర్, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. అప్పుడు చెప్పేసి మభ్యపెట్టి మాతో వర్క్ చేయించుకున్నారు. గత 2 సంవత్సరాల నుండి లెప్రసీ కానీ, పల్స్ పోలియో కానీ, ఎలక్షన్ డ్యూటీస్ కానీ అన్ని డ్యూటీస్ ఈ విధంగా మమ్మల్ని ప్రతి ఒక్క దాంట్లో డ్యూటీస్ వేసుకుంటూ మాతో పని చేయించుకుంటూ వెట్టి చాకరీ చేయించుకుంటారన్న మా ఉద్దేశం. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుండి కూడా చాలని వేతనంతో మేము ఇప్పుడు ఏఎన్సీ టార్గెట్లు అంటూ ఇవన్నీ ప్రతి ఒక్క టార్గెట్ మా మీద పెట్టు వర్క్ చేయించుకుంటున్నారు. కానీ మాకంటూ బిల్స్ అనేవి ఏవి రాలేవు అని అంటే అధికారులు ఏమంటున్నారు, వచ్చేటప్పుడు వస్తాయి మీకు బిల్లులు రాకేం పోవు కానీ కాకపోతే మీ వర్క్ చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. వర్క్ అసలు చేయాలని మాట్లాడే ముందు అసలు ఏదైనా వర్క్ పోవాలనంటే కూలి పనికి పోయేటప్పుడు కూడా కనీసం ఈ చేయాలో మేము పని చేస్తున్నామంటే సాయంకాలం వరకు నాకు 400, 300 వస్తాయనన్న కాన్ఫిడెంట్తో వాళ్ళు వర్క్ చేస్తారు. నార్మల్గా కూలీకి ఒక రోడ్డు మీద మనం ఇళ్ళలో నార్మల్గా బతికే కూలీకి ఉన్న విలువ అనేది కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్తారు. ఎంప్లాయీకి అసలు మాకు ఫిక్స్డ్ వేతనం అంటూ లేదు. ఏంటంటే ఒక గర్భిణీ స్త్రీని నమోదు చేస్తేనే మాకు కేసు డబ్బులు ఉంటాయి, గౌట్ డెలివరీ చేస్తేనే మాకు డబ్బులు ఉంటాయి, లేదు అంటే లేదు. ఇమ్యునైజేషన్ మా పిల్లలకు పక్కన పెట్టుకొని మా ప్రజల్లో ఎవరైతే వాళ్ళు దూసుకపోయి వాళ్ళ పిల్లలకి వాళ్ళ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్క దానికోసం మా ప్రాణాలు మేము పనంగా పెట్టి చేసినా కానీ ఆ అధికారులకు ఎట్లాంటి మా మీద అసలు చులకన చూపే తప్ప కరెక్ట్గా అసలు వీళ్ళు వర్క్ చేస్తున్నారు కదా పనిని బట్టే వీళ్ళు అడుగుతున్నారని న్యాయబద్ధంగా అనేది జరగడం లేదు. కాబట్టి ఎవరిని ఉద్దేశించి అంటే అధికారులు మేము కూడా పెట్టుకుంటున్నాం, మాకు కూడా రావట్లేదు అని అంటున్నారు. కాబట్టి ఈ ఒక విషయంలో గత ప్రభుత్వం కూడా ఇలానే చేసింది. ఈ ప్రభుత్వం దృష్టిలో కూడా మేము ఖచ్చితంగా మాకంటూ ఈ ఇబ్బందులు ఉన్నాయని తెలియజేయడం కోసమే ఈ రోజు కలెక్టరేట్ ముందు ధర్నా అనేది కొనసాగించడం జరిగింది. ఇప్పటికైనా గవర్నమెంట్ మా విషయాలలో ఏదైనా చొరవ చూపించి మాకేదంటూ న్యాయం చేస్తేనే తప్ప ఇలాంటి పోరాటం ఇంకా ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలుస్తుంది. ఆశా వర్కర్ల మీతోటి ప్రభుత్వం చేయిస్తున్న వెట్టి చాకిరిపై అట్లాగే వాళ్లకు రావాల్సిన గతంలో పనిచేయించుకున్నటువంటి పెండింగ్ బిల్లు వెంటనే విడుదల చేయాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమం కలెక్టర్ ఆఫీసుల ముందు చేయడం జరుగుతూ ఉంది. మరి గత ప్రభుత్వం హయాంలో ఆశా వర్కర్లకు అన్యాయం జరుగుతున్న సందర్భంలో ఇక్కడ ఆశా వర్కర్ల హక్కుల గురించి పోరాడుతున్న సందర్భంలో మరి అప్పుడు మేము టెంట్ వేసుకొని సమ్మె చేస్తున్న సందర్భంలో అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ వచ్చి కాంగ్రెస్లో ఉన్న నాయకులందరూ వచ్చి మరి ఆశా వర్కర్ల సమస్యలు మేము పరిష్కరిస్తాం, వాళ్ళ కనీస వేతనం 18,000 అమలు చేస్తాం, మేము అధికారం రాగానే వాళ్ళ సమస్యలు పరిశీలించి వాళ్ళ కనీస వేతనం అమలు చేస్తామని హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం కాలం అయింది. ఇప్పుడు సంవత్సరం అయిపోయి కూడా వాళ్ళ సంవత్సరం జరిగిందని విజయోత్సవాలు కూడా జరుపుకుంటున్నారు. మరి మేము అడుగుతూ ఉన్నాం, మరి ఈ ఏడాది కాలంలో ఏ ఒక్క కార్మికునికి న్యాయం చేశారని మీరు విజయోత్సవాలు జరుపుకుంటారని సందర్భం అడుగుతూ ఉన్నాం. ఆశా వర్కర్లకు ఇచ్చినటువంటి ఏదైతే హామీందో ఒక్కడు కూడా నెరవేర్చలేదు. మరి వాళ్ళతోటి వెట్టి చాకరీ ఇప్పుడు ఈ ఏడాది కాలంలో వెట్టి చాకరీ చేయించుకుంటారు. ఎన్నోసార్లు మేము హైదరాబాద్లో కమిషనర్ గారికి వాళ్ళకి రావాల్సిన డబ్బుల విషయంలో మా యూనియన్కి అడిగినా కూడా ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తామని చెప్పేసి ఆ అధికారులు నెట్టేయడం జరుగుతుంది తప్పించి వాళ్ళతోటి మరి వాళ్ళకు రావాల్సిన డబ్బులు ఇవ్వడం లేదు. దాంతోపాటు ఇప్పుడు ఆ డబ్బులు ఇవ్వలేదు. మళ్ళీ కొత్తగా ఈ లెప్రసీ సర్వే చేయించాలని ప్రభుత్వ అధికారులు ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు ఆశా వర్కర్ల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. వెట్టి చాకరీ చేయించుకున్నందుకు ఈ ఆశా వర్కర్లు ఉపయోగపడుతుందని సందర్భంగా మేము అంటా ఉన్నాం. కాబట్టి వెట్టి చాకరీ ఆశా వర్కర్లతో చేయించద్దు, వాళ్లకు కనీస వేతన 18,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏ పని చేస్తారో ఆ పనికి తగిన పారితోషికం ఇస్తేనే మేము పనిచేస్తామని ఈ సందర్భంగా మేము ఖరాఖండిగా ఆశా వర్కర్ల తరఫున తెలియడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరు గతంలో చెల్లించవలసిన డబ్బులను పూర్తిగా చెల్లించాలి. ఇప్పుడు ఏ పని చేస్తారో దానికి సంబంధించిన ఎంత వేతనం ఇస్తారో అది నిశ్చితంగా మాకు తెలియజేయాలని అప్పుడే మేము పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాము. లెప్రసీ సర్వే మొత్తం మా జిల్లాలో ఎక్కడ కూడా చేయమని ఈ ధర్నా సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించి చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వాళ్ళకు రావాల్సిన పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలి, కనీస వేతనం అమలు చేయాలి, వాళ్లకు పని భద్రత ఈఎస్ఐ సౌకర్యం అన్ని కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తేనే ఈ ఏదైతే విజయోత్సవాలు జరుపుకుంటారో దానికి అర్థం ఉంటుందని ఈ సందర్భంగా మేము సిఐటిగా హెచ్చరిస్తాం. గురుకుల బాట కార్యక్రమంతో కాంగ్రెస్ కు వణుకు మొదలైందని
టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ అన్నారు. సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా సంవత్సర కాలంలో 53 మంది విద్యార్థులు మరణించడం బాధాకరమని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ అన్నారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇన్ని సంఘటనలు జరిగినా కూడా ప్రభుత్వానికి కనువిప్పు కలగడం లేదని అన్నారు. భారత రాష్ట్ర సమితి నాయకులు గురుకులాల బాట పేరుతో హాస్టల్లో సమస్యలు తెలుసుకోవడానికి వెళితే తమని సంఘ విద్రోహ శక్తులుగా అడ్డుకుని అరెస్ట్ చేయడం దారుణమని, అంతా బాగుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ఉపాధ్యాయులను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని, పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులను గేట్ల వద్ద నిలబడుతోందని ఆరోపించారు. సమావేశంలో జిల్లా నాయకులు మట్ట శ్రీనివాస్, నాయకులు ముగ్ధం అనిల్, ముడం సాయి, సామల శ్రీకాంత్, దేవరాజు, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. ప్రాణాలతో చెలగాటమాడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఏం జరుగుతుంది, మన గురుకులాల్లో కానీ హాస్టల్లో మన ప్రభుత్వ పాఠశాలలో ఏం జరుగుతుందని తెలుసుకునేందుకు ఒక కమిటీ వేసి కమిటీ ద్వారా మన గురుకుల బాట పట్టడం జరిగింది. అయినా అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా విద్యార్థులను కలవనీయకుండా, వాళ్ళ సమస్యలు తెలుసుకోనీయకుండా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వము. నిజంగా అక్కడ అన్ని బాగుంటే విద్యార్థులను ఎందుకు కలవనిస్తలేరని ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము సూటిగా ప్రశ్నించడం జరుగుతుంది. నిజంగా ఇప్పుడు నిన్నటి రోజు జరిగిన నల్గొండ జిల్లాలో జరిగిన ఒక సంఘటన చాలా బాధేస్తుంది. మళ్ళీ ఫుడ్ పాయిజన్ అయి విద్యార్థులు సీరియస్గా ఉండడం జరిగింది. అక్కడ ఎక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి హాస్టల్లో పేద విద్యార్థులే చదువుతున్నారు. పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే ఆలోచనలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా మేము ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారి ఆధ్వర్యంలో గురుకుల బాట ప్రోగ్రాం చేస్తుంటే ఎక్కడ ఎందుకు వణుకుతారని సందర్భంగా తెలియడం జరుగుతుంది. మేము ఏదో రాజకీయం చేయడానికి కాదు, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఏం జరుగుతుందని తెలుసుకునేందుకే మేము ఇక్కడ గురుకుల బాట అనేది ఒక కార్యక్రమం చేయడం జరిగింది. విద్యార్థుల సమస్యలను తెలుసుకోనియకుండా అక్కడ ఏ హాస్టల్లో కానీ స్కూళ్ళలో కానీ ఎలా ఉందని తెలుసుకొని నివేదిక మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి ఒక నివేదిక ఇవ్వాలని ఉద్దేశం కొద్దీ మేము ఈ బాట కార్యక్రమం చేస్తుంటే విద్యార్థులను కలవనీయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ పడితే అక్కడ పోలీసులతో అడ్డుకోవడం జరుగుతుంది. నిజంగా మీకు విద్యార్థుల మీద ఏమైనా ప్రేమ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులకు పుత్రశోకము, కడుపు కోత విధించింది మీరే అని సందర్భంగా తెలియడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా రోజొకజాల ఫుడ్ పాయిజన్ అవడం చాలా దురదృష్టకరం, సిగ్గుచేయడానికి సందర్భంగా తెలియడం జరుగుతుంది. మన రాష్ట్రానికి ఒక విద్యాశాఖ మంత్రి లేకపోవడం సుధా చాలా సిగ్గుచేటు. ఒక ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకున్న శాఖను ఇప్పటికీ ఏం జరుగుతుందని రివ్యూ మీటింగ్ కానీ అధికారులతో కానీ మీరు ఎందుకు సమీక్ష ఇస్తలేరని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఫుడ్ పాయిజన్ కారులకు అయినా ఎవరు కారకులు ఎందుకు అవుతుందని ఒక సమీక్ష ఎందుకు నిర్వహిస్తలేరని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఎక్కడ చూసినా పేద విద్యార్థులే గురుకులలో కానీ హాస్టల్లో కానీ చదివే విద్యార్థులు అంటే గురుకులలో చదివే విద్యార్థులు పూర్తిగా పేద విద్యార్థులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అక్షయ ఇన్స్టిట్యూట్ ద్వారా టైలరింగ్ శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు అందజేత. వెల్లుట్ల తాండాలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కు తగిలి ఆవు మృతి. మాజీ మున్సిపల్ చైర్మన్ కొడుమల సత్యనారాయణ కౌన్సిల్ పదవికి రాజీనామా. అమ్మా నాన్నల అనాథ సేవా ట్రస్టుకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కుర్మ సాయిబాబా విరాళం అందజేత.
ఇవి ఇప్పటివరకు నబల్సిన అప్డేట్స్. కీప్ వాచింగ్ సిటీ కేబుల్ టీవీ.